అభిమానులకు చురుకులు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. నన్ను పని చేసుకొనియండి. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సీఎం సీఎం అంటారు. డిప్యూటీ సీఎం అయ్యాను కదా. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితేనో ఛాతీలు కొట్టుకుంటేనో పనులు జరగవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు. ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది. వాడుక భాష నేర్పించిన నేల ఇది. తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవితం బాధ్యత ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, తెలంగాణలో మళ్లీ అడ్డదాడిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం. వికారాబాద్ బ్యాక్లాగ్ అక్రమాలపై సంచలన ప్రెస్ మీట్. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ మహిపాల్ యాదవ్. తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి పేరుకపోయింది. ఈ అవినీతిని అంతమొందించడం కోసం మరీ ముఖ్యంగా తెలంగాణలో బ్యాక్లాగ్ ఉద్యోగాల అడ్డదారులు అమ్ముకునే దాని మీద ఈ అవినీతి గుండెల్లో పరిగెట్టడానికి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పనిచేస్తుంది. దానికి మేము ఒక కంకణం కట్టుకొని ఒక ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రమాణాన్ని మనల్ని అందరూ చెప్పాల్సిందిగా కోరుకుంటూ, తెలంగాణ నిరుద్యోగులమైన మేము ఎక్కడ అన్యాయం జరిగినా అవినీతి జరిగినా కొట్లాడతామని మరీ ముఖ్యంగా తెలంగాణలో అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్న అధికారుల లిస్టు తీస్తాం, మధ్యవర్తుల లిస్టు తీస్తాం. జాబులు కొనాలనుకునే వాళ్ళ డేటా కూడా సేకరించి సిఎస్ మేడంకు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ. ఎల్బీ స్టేడియం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. విద్యాశాఖపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే సమీక్ష లేకపోతే శాఖ
ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రాజ్య వ్యతిరేక నేరమే సుప్రీం. నివాస్ న్యూస్. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయటాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని, దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులవుతారని, అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని ధర్మాసనం పేర్కొంది. సిఆర్పీఎఫ్ఐ సత్యమేవ జయతే. జై హింద్. సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత లేడీ ఆఫ్ జస్టిస్ విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్ని ఇచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని ఈ కొత్త విగ్రహంలో చేర్చారు. ఇది న్యాయ వ్యవస్థ మొత్తం ఆలోచన విధానాన్ని మార్చేసింది. సిజేఐ చంద్రచూడ్ ఆదేశాల మేరకు పాత విగ్రహానికి పలు మార్పులు చేస్తూ న్యాయమూర్తుల లైబ్రరీలో దీన్ని ఆవిష్కరించారు. న్యాయదేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, కుడి చేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. అయితే నూతన విగ్రహంలో కళ్లకు గంతలను తొలగించారు. దేశంలో చట్టం గుడ్డిది కాదనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడానికే సుప్రీంకోర్టు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచారు. ఇటీవల భారత ప్రభుత్వం బ్రిటిష్ పాలన నుంచి అమల్లో ఉన్న క్రిమినల్ చట్టాలను మార్చిన నేపథ్యంలోనే న్యాయదేవత విగ్రహానికి మార్పులు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ విగ్రహం వలస వారసత్వాన్ని వదిలిపెట్టే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. బ్రిటిష్ వారసత్వం నుంచి భారత్ ముందుకు సాగాలని చంద్రచూడ్ విశ్వసిస్తున్నారని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని సిజేఐ కార్యాలయం తెలిపింది. వెంకటాద్రి ధాన్యం మిల్లు తనిఖీ చేసిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్. నివాస్ న్యూస్. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. గంగూరులో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.